హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో మెన్సురేషన్ అనే చాప్టర్లో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము. ఈ క్లాస్లో వచ్చేసి మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్లో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫిగర్ గివెన్ బిలో. మనకి ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చేసి దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ షేడెడ్ రీజన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మీకు చూడగానే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ. చూడండి ఎలా చేయాలో ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇది చూడండి, మనకి ఇది ఒక రెక్టాంగిల్ షేప్ లా. ఇందులో మనకు అన్ని రెక్టాంగిల్ ఇంకా స్క్వేర్ లాగానే ఉన్నాయి. సో నేను ఇక్కడ ఫస్ట్ వీటిని ఒక పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాను, స్ప్లిట్ చేస్తున్నాను. ఇది ఇక్కడి వరకు ఇది ఏ అనుకుంటున్నాను, నెక్స్ట్ ఇది బి అనుకుంటున్నాను, నెక్స్ట్ ఇది సి, నెక్స్ట్ ఇది డి, ఇది ఈ. టోటల్ నేను 5 పార్ట్స్ లాగా డివైడ్ చేశాను ఈ ఫిగర్లో. ఒక్కొక్క పార్ట్ది ఏరియా ఫైండ్ అవుట్ చేసి మనము వాటిని యాడ్ చేద్దాం అంతే. ఇక్కడ ఫస్ట్ ఇది ఒక రెక్టాంగిల్ షేప్ లాగా ఉంది మనకి. ఏది వచ్చేసి ఫస్ట్ ఏ అనే పార్ట్ యొక్క ఏరియా ఏమవుతుంది మనకి 20 ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా రెక్టాంగిల్కి, మనకి 20 ఇంటూ 5 100 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ నేను బీకి చేస్తున్నాను. బీకి కూడా సేమ్ 20 ఇంటూ 5, ఇది కూడా 100 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ సికి కూడా సేమ్ 20 ఇంటూ 5, ఇది 5 కదా మనకి లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇది 5 అవుతుంది, ఇది 5 అవుతుంది, ఇది 5, ఇది 5. సో దీనికి ఏరియా ఏమవుతుంది 20 ఇంటూ సికి కూడా 20 ఇంటూ 5 100 మీటర్స్. నెక్స్ట్ డీకి కూడా అంతే. ఈ 4 మనకి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ 4 పార్ట్స్కి మనకి ఏరియా వచ్చేసి సేమ్ వస్తుంది. బట్ మీరు ఇక్కడ 5th పార్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ పార్ట్ని, ఈ పార్ట్లో మనకి చూడండి ఇది ఒక స్క్వేర్ లాగా ఉంది మనకి. రిమైనింగ్ 4 వచ్చేసి మనకు రెక్టాంగిల్ లాగా ఉన్నాయి. బట్ ఈ మధ్యది ఒకసారి తీసుకోండి మీరు. ఇది మనకి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో అప్పుడు ఇది స్క్వేర్ కదా, మనకి స్క్వేర్కి ఏమవుతుంది ఏరియా 5 ఇంటూ 5 కదా. సో ఇది ఈకి ఏమవుతుందంటే 5 ఇంటూ 5 అంటే 25 మీటర్స్ అవుతుందన్నమాట దీనిది. సో మనం ఇవన్నీ యాడ్ చేద్దాము. సో అప్పుడు మనకి ఏరియా ఆఫ్ ద టోటల్ వస్తుంది. ఏరియా ఆఫ్ ఫిగర్ వచ్చేసి ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ. మనకి ఇవి 100 ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ 400 ప్లస్ 25. సో 425 మీటర్ వచ్చేసి ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ద ఫిగర్. మనకి ఇచ్చిన ఫిగర్కి ఏరియా వచ్చేసి మనకి 425 మీటర్ స్క్వేర్ అవుతుంది. సారీ, ఇక్కడ ఇవన్నీ మనం మీటర్ స్క్వేర్ లాగా తీసుకోవాలి, ఏరియా కదా. సో మనకి ఇక్కడ ఏం లేదండి ఈ ప్రాబ్లంలో. జస్ట్ నేను ఇక్కడ ఇచ్చిన ఫిగర్ని డివైడ్ చేసుకుంటున్నాను, పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని ఒక్కొక్క దానికి సపరేట్గా ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసి అవన్నీ యాడ్ చేస్తున్నాం అంతే, సింపుల్. సో ఇక్కడ మనకి ఈ 4 వచ్చేసి రెక్టాంగిల్స్, మధ్యలో వచ్చేసి స్క్వేర్ కాబట్టి మనకి ఇది ఒకటి డిఫరెంట్గా వచ్చింది ఏరియా. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి 425 మీటర్ స్క్వేర్. ఒక ప్రాబ్లం చూడండి. ఇక్కడ కూడా మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు. ఇన్ ద గివెన్ ఫిగర్ గివెన్ బిలో పీక్యూఆర్ఎస్ ఈజ్ ఏ రెక్టాంగిల్. పీక్యూఆర్ఎస్ అనేది అంటే ఒక రెక్టాంగిల్ అంట. సో మనకి ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ పోర్షన్ ఇన్ ద గివెన్ ఫిగర్. మనకి ఈ షేడెడ్ పోర్షన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి పీక్యూఆర్ఎస్ అనేది ఏంటి, ఒక రెక్టాంగిల్ అని ఇచ్చాడు. సో ఇది కూడా మీకు చూస్తే కొంచెం హార్డ్ ఉందేమో అనుకుంటారు, కానీ చాలా ఈజీ ఈ ప్రాబ్లం కూడా. చూద్దాము ఎలా చేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ పీక్యూఆర్ఎస్ అనేది మనకు రెక్టాంగులర్ అని ఇచ్చాడు. సో మనము ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇది ఒక రెక్టాంగులర్ కదా మనకి ఇలా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ పీక్యూఆర్ఎస్ అనేది రెక్టాంగిల్. ఫస్ట్ మనము పీక్యూఆర్ఎస్ రెక్టాంగిల్ ఉంది కదా, దీని ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాము. ఏమవుతుంది దీన్ని, మనకి లెంత్ వచ్చేసి 28 ఇచ్చా, లెంత్ వచ్చేసి 6 ఇచ్చాడు ఇక్కడ. సారీ 10 ఇచ్చాడు మనకి. 10 ఇంకా బ్రెడ్త్ వచ్చేసి 28. సో మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో 10 ఇంటూ 28 ఏరియా. సో 280 మనకి సెంటీమీటర్స్లో ఇచ్చాడు. సో 280 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. మనం ఏం చేద్దామంటే, టోటల్ ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేసాం కదా, దీంట్లో నుంచి మీరు ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వరకు పిఎస్టి అనేది మనకి ఒక ట్రయాంగిల్ లాగా ఉంది. ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, ఇది తీసేయాలి మనం టోటల్ ఏరియా నుంచి. ఇంకా ఇది ప్లస్ ఇది ఒక ట్రయాంగిల్ కదా, ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియాని మనము తీసేసామనుకోండి, అప్పుడు మనకు వచ్చేదే కదా ఈ షేడెడ్ రీజియన్. సో సింపుల్, చాలా ఈజీ ఈ ప్రాబ్లము. చూడండి ఫస్ట్ మనం ఏం చేద్దాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ ట్రయాంగిల్ పిఎస్టి అనే దీన్ని మనం ఏరియా ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ కదా మనకి ట్రయాంగిల్, అప్పుడు హాఫ్ ఇంటూ 8 ఇంటూ 10 అవుతుంది. సో అప్పుడు మనకి 40 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఏరియా వచ్చింది. నెక్స్ట్ సేమ్ అలానే ఈ ట్రయాంగిల్కి కూడా మనం సెకండ్ దానికి కూడా ఫైండ్ అవుట్ చేసాము. దీనికి ఏమవుతుంది మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కాబట్టి హాఫ్ ఇంటూ 20 ఇంటూ 6
సో అప్పుడు మనకి దీన్ని సాల్వ్ చేసి 60 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో మనకి రిక్వైర్డ్ షేడెడ్ రీజియన్ ఏరియా ఈక్వల్ టు టోటల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మైనస్ సమ్ ఆఫ్ 2 రెక్టాంగిల్స్. సో మనకు టోటల్ ఎంత వచ్చింది 280 సెంటీమీటర్ స్క్వేర్ కదా, మైనస్ ఇక్కడ మనకు 2 ట్రయాంగిల్స్ సమ్ చేస్తే ఎంత 40 + 60. సో 280 - 100 చేస్తే 180 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. మనకి ప్రాబ్లమ్స్ చూసే కొంచెం పెద్దగా అనిపిస్తుంది, కాకపోతే మీరు ఒకసారి కాన్సెప్ట్ అర్థమైందంటే ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఈ థర్డ్ ప్రాబ్లం చూద్దాము. మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ లెవెలింగ్ ద షేడెడ్ పాత్ ఆఫ్ యూనిఫామ్ విడ్త్ 2 మీటర్ laid in the rectangular field shown below if the rate per meter square is ₹100. మనకి ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఒక ఏరియా ఇచ్చాడు, దీంట్లో నుంచి ఒక పాత్ వేసాడన్నమాట. ఇప్పుడు ఈ మొత్తం ఈ ఏరియాలో మనకి ఇక్కడ షేడెడ్ రీజియన్ ఉంది కదా, ఇక్కడ స్టెప్స్ లాగా ఉంది కదా, ఈ రీజియన్ యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నాడు మనల్ని. ఒకసారి మీరు ఇది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎలా వేసాడు, మనకి ఇంత విడ్త్ హారిజాంటల్గా తీసుకుందాము. అప్పుడు ఇది ఏమవుతుంది, మనకి హారిజాంటల్గా తీసుకున్నప్పుడు మనకి మధ్యలో సేమ్ ఇలానే వస్తుంది కదా, ఇది యాడ్ అవుతుంది మనకి. సేమ్ ఇక్కడ ఉన్నది మనకు ఒక పీస్ అనుకుందాం అనుకో, ఇది ఇక్కడ యాడ్ అవుతుంది, నెక్స్ట్ ఇది ఇక్కడ యాడ్ అవుతుంది, నెక్స్ట్ ఇది ఇక్కడ యాడ్ అవుతుంది. సో మనం అంటే ఫస్ట్ మనము ఇదే లెంత్లో మనము హారిజాంటల్గా ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. విడ్త్ వచ్చేసి ఎంత ఇచ్చాడు మనకి 2 మీటర్స్ ఇచ్చాడు మనకి క్వశ్చన్లో. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఇక్కడ వరకు ఇది వర్టికల్గా తీసుకున్నాం అనుకోండి, ఇదేమో హారిజాంటల్గా ఇలా అవుతుంది ఏరియా. నెక్స్ట్ నేను ఇక్కడ వర్టికల్గా తీసుకుంటున్నాను, సేమ్ ఇదే పార్ట్ ఇక్కడ ఒక పీస్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఇట్లా వర్టికల్గా దీన్ని ఇక్కడ గీస్తున్నాను నేను, ఇది వర్టికల్ అవుతుంది. సేమ్ ఇది కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. అంటే మనకి ఏంటి అంటే మనం హారిజాంటల్గా ఇంతకుముందుకు చేసాం కదా ప్రాబ్లం, మనం ఇలానే ఉంది. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏరియా ఫైండ్ అవుట్ చేయడం మనకి ఇలానే వస్తుంది. కాకపోతే ఇక్కడ స్టెప్స్ వైజ్గా ఇచ్చాడు కాబట్టి మనకి కొంచెం వేరేలాగా చేయాలేమో అనుకుంటాము. కాకపోతే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం వచ్చేసి ఈ విధంగా ఉంది ఏరియా షేడెడ్ రీజియన్. సో మనం ఇక్కడ ఫస్ట్ హారిజాంటల్గా ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాము. హారిజాంటల్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకు హారిజాంటల్గా ఇక్కడ ఎంత ఉంది మనకు హారిజాంటల్లో, మనకి ఇక్కడ విడ్త్ వచ్చేసి 50 మీటర్స్ కదా హారిజాంటల్లో, దాని విడ్త్ వచ్చేసి 2 మీటర్స్, లెంత్ వచ్చేసి 50 మీటర్స్ హారిజాంటల్గా. హారిజాంటల్ ఏరియా మనకి ఏమవుతుంది 50 × 20 అంటే 100 మీటర్ స్క్వేర్ అయింది. నెక్స్ట్ నేను వర్టికల్గా కూడా చేస్తున్నాను, సేమ్ వర్టికల్గా కూడా ఉంది మనకి ఇలా వర్టికల్గా ఉంది కదా. సో దీని ఏరియా ఏమవుతుంది, వర్టికల్గా ఎంత ఉంది మనకి ఇక్కడ లెంత్ 15 కదా, 15 విడ్త్ వచ్చేసి వర్టికల్గా ఇది 2నే కదా, మనకు 2 మీటర్స్ అని ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఇది వచ్చేసి 2 మీటర్స్ ఉంటుంది. సో ఏరియా ఏమవుతుంది 15 × 2 30 మీటర్ స్క్వేర్. మనకి ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ ఎలా చేస్తాము, ఇప్పుడు నేను ఇది ఫైండ్ అవుట్ చేశాను హారిజాంటల్గా, నెక్స్ట్ వర్టికల్గా చేశాను. బట్ ఇక్కడ నాకు ఇక్కడ మనకి కోయిన్సైడ్ అవుతుంది ఒక ఏరియా. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇలా చేసినప్పుడు మనకు ఒక స్క్వేర్ అనేది కోయిన్సైడ్ అవుతుంది. సో ఈ ఏరియాని మనము సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట, అప్పుడు మనకి షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా వస్తుంది. సో మనకి రిక్వైర్డ్ ఏరియా ఏమవుతుందంటే ఈ రెండు యాడ్ చేయాలి, 100 + 30 మైనస్ ఇక్కడ మనకి 2 మీటర్స్ కదా, ఇది తీసేయాలన్నమాట. ఈ స్క్వేర్ యొక్క ఏరియాని మనం ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది కదా మనకి, సో ఆ కోయిన్సైడ్ అయ్యేదాన్ని మనం తీసేయాలి. సో 2 × 2 అప్పుడు ఏమవుతుంది 130 - 4 126 మీటర్ స్క్వేర్ అయింది. బట్ ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఇక్కడ టోటల్ కాస్ట్ ఆఫ్ లెవెలింగ్ ద షేడెడ్ పాత్ అన్నాడు. మనకి షేడెడ్ పాత్ యొక్క ఏరియా వచ్చింది, టోటల్ ఏరియా ఎంత అనేది వచ్చింది మనకి. దేనికైతే మనం లెవెలింగ్ చేయాలో దాని ఏరియా వచ్చింది, అంటే ఇక్కడ ఫిగర్లో ఇచ్చిన షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా వచ్చింది. మనం ఇక్కడ దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ మీటర్ స్క్వేర్కి 100 రూపీస్ ఖర్చు అవుతుందంట. సో మనకి ఏరియా ఎంత వచ్చింది 126 మీటర్ స్క్వేర్ అవుతుంది. సో టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది దీనికి లెవెలింగ్ చేయడానికి, 1 మీటర్ స్క్వేర్కి 100 అని ఇచ్చాడు కాబట్టి 126 × 100 వేయాలి. సో 12,600 వచ్చేసి కాస్ట్ అవుతుందన్నమాట దీన్ని లెవెలింగ్ చేయడానికి. ఇక్కడ ఇచ్చిన ఏరియా మొత్తం లెవెల్ చేయాలంటే దీనికి 12,600 రూపీస్ అనేది కాస్ట్ అవుతుంది. సో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఇవ్వగానే మీరు అసలు ఆ ప్రాబ్లంని ఒకసారి ఫస్ట్ చూడండి, అసలు ఏం చేయాలి అందులో అనేది కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకోండి, అప్పుడు ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది. ఇది చూడగానే చాలామంది కిడ్స్
అసలు చేయలేకపోతారంటే భయపడతారు ఫస్ట్, ఇలా ఉందేంటి ఈ ప్రాబ్లం అని. కానీ మనం ఏదైతే చేస్తున్నామో అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. మెయిన్ మనము ప్రాక్టీస్ చేసినప్పుడే ఆ కాన్సెప్ట్ పైన గ్రిప్ వస్తుంది. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.